చూడమ్మా నీ నగలన్నీ కూడా నీకు ఆడికి చెందాలని తాళాలు నా మెళ్ళో పట్టుకుని భద్రంగా ఇంతకాలం కాపాడుకుంటూ వచ్చాను. చూడు నా మనవరాలు కొరిగిదయ్యి ఉందే, దాని మాట నమ్మకమా? నాకు ఆడి మీద ఉండే అభిమానం కొద్దీ జగన్మోహనుడని మా ఆయన పేరు పెట్టుకున్నాను. చూడమ్మా వాడేదో చిన్న సన్నాసి బాగా గారాబంగా పెంచామేమో, వాడేమో మరటుగా మొండిగా తయారయ్యాడమ్మా. మరి నువ్వే సర్దుకుపోవాలి. వాడేమన్నా అన్నా తొందరపడకమ్మా. వాడేమన్నా అన్నా విసుక్కోకూడదు, చెప్పినట్లు వినాలి, సరేనా? ఇవిగానమ్మా ఈ తాళం చెవులు నీవి, భద్రంగా ఉంచుకో. ఇక వెళ్ళి మా అబ్బాయి ఎదురు చూస్తుంటాడు. ఏమమ్మా మరదరా అప్పగింతలన్నీ అయ్యాయా? ఇంకేమన్నా ఉన్నాయా? వెళ్ళు, అక్కడ తమ్ముడు ఆవలిస్తుంటాడు. ముసలి ముండ చొప్పు నాటి మొండ. కనీసం ఆత్మ సౌందర్యంలో ఉంటుందనుకున్నాను, అది లేదు. అంటే మా అబ్బాయికి అంత చందాలు లేవనగా నీ ఉద్దేశం? లేవనా నీ కళ్ళుగా పెళ్లి చేశామా? నువ్వు మీ నాన్న ఆస్తి కాసిపెట్టి కట్టుకున్నప్పుడు మగవాడు ఏం చేసినా చూసి చూడనట్టు పడుండాలి. ఏ మేమంతా పడుంటలా? మీలాంటి చదువు సంఖ్య లేని వాళ్ళు ఉండబట్టి ఆడబ్రతికిలా తగలడింది. అవునవును, ఈవిడ మహా కాలేజీలో చదివి ఉద్ధరించేసింది. అక్కడ నువ్వు ఎవరితో తిరిగేవో ఏమో ఏడ్చావో. ఎంత పొగలేకు బంతిపూ బంతిపూ. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? బుజ్జికి మేగడ పెరుగంటే ఎంతో ఇష్టం. అక్కడ ఏం తింటుందో, ఎలా ఉందో. అన్నపూర్ణ వస్తున్నానండి. అమ్మా పెరిగేసుకో. విన్నావా? అక్కడ ట్రైనింగ్ పూర్తయిందట, త్వరలోనే వస్తున్నాను. నీ సుపుత్రుడు ఉత్తరం రాశాడు, పెళ్లికి రారంటే తద్దడానికి వచ్చినట్టు. ఏమిటండి ఆ మాటలు? అమ్మా అమ్మా ఏమిటమ్మా, ఏం జరిగింది? ఒంటరిగా వచ్చేది అల్లుడి? అల్లుడట అల్లుడు. అక్కడున్నది మనుషులు కాదమ్మా, పశువులు. నా జీవితం సర్వనాశనం అయిపోయింది. ఇంకా ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేనమ్మా. అందుకే ఆ చెర తప్పించుకుని శాశ్వతంగా వచ్చేసారు. సిగ్గులేదని మాట చెప్పడానికి? మొగుడేదో అన్నాడని అర్ధరాత్రి పాటు పుట్టిన పరిగెత్తుకు వస్తావా? ఆడదన్న తర్వాత కాస్త అణిగిమణిగా ఉండాలి. అసలు దీనికి అంతరికీ కారణం నువ్వు. నీ అతి గారాపోయే దాన్ని ఈ స్థితిని తీసుకొచ్చింది. అడుగుడుగునా నువ్వు దాన్ని వెనకేసుకొచ్చావు, అది నా పరువు వెనకేసి వచ్చింది. నా మర్యాద కాస్త మంట కలిపింది. నువ్వు చేసిన ఘనకార్యానికి నేను చెంపలేసుకుని నీ బుద్ధులు తీసుకొని వాళ్ళ కారణాలు పడేసేస్తాను. లేదా నరికి పోగులు పెడతానే అనుకున్నాడు.